హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 21 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారతదేశంలోని ట్రిబ్యునల్లను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు? లాస్ట్ క్లాస్లో మనము ట్రైబ్యునల్స్కి సంబంధించిన డిస్కషన్ చూసాము. ట్రైబ్యునల్స్ అనేవి ఆల్టర్నేటివ్ జ్యుడిషియల్ ప్లాట్ఫామ్స్, అంటే జ్యుడిషియరీ మీద బర్డెన్ తగ్గించడం కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఈ ట్రైబ్యునల్స్కి సంబంధించిన ప్రస్తావన లేదు. లేటర్ పీరియడ్ అండర్ ఆర్టికల్ 323A మరియు 323B దీని కింద ట్రైబ్యునల్స్ ప్రస్తావన అనేది యాడ్ చేశారు. 323A అనేది అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్కి సంబంధించి, అంటే ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ అరేజ్ అయినప్పుడు దానికి సంబంధించిన పరిష్కారం కోసం ఈ ట్రైబ్యునల్స్ను సంప్రదించవచ్చు. ఎగ్జాంపుల్ క్యాట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్. అలానే 323B అనేది స్పెసిఫిక్ పర్పస్ కోసం స్పెషల్ ఏరియాస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో లైక్ ఎన్విరాన్మెంటల్ పర్పస్ ఆర్ టాక్సేషన్ పర్పస్, సో ఇలాగ వివిధ రకాల ట్రైబ్యునల్స్ను ఏర్పాటు చేస్తారు. ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అలానే డెట్ రికవరీ ట్రిబ్యునల్, ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ట్రైబ్యునల్స్ రిఫార్మ్స్ యాక్ట్ 2021కి సంబంధించిన కొన్ని కీలక అంశాలను స్ట్రైక్ డౌన్ చేసింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని నేను ఫ్రేమ్ చేయడం జరిగింది అండి. ఈ 323A మరియు 323B ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ట్రైబ్యునల్ ప్రస్తావన అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందండి? బి, 42nd అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ టాపిక్స్ డిస్కషన్ అనేది చాలా క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్, రాష్ట్రపతి మరియు గవర్నర్లకు సంబంధించి బిల్లుల విషయంలో, అండ్ తదుపరి ఆర్టికల్ 143 ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ చాలా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కేసు సుప్రీంకోర్టు ఫైనల్ వెర్డిక్ట్ ఇవ్వడం జరిగింది అండి. సో ఈ ఫైనల్ వెర్డిక్ట్ సుప్రీంకోర్టు ఏ విధంగా ఇచ్చింది, అలానే ఆర్టికల్ 143 ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కి సంబంధించిన డీటెయిల్స్, అలానే క్లారిఫికేషన్ ఆన్ ఆర్టికల్ 200 అండ్ 201, అండ్ సుప్రీంకోర్టు రాష్ట్రపతి మరియు గవర్నర్లకు బిల్లుల పెండింగ్ విషయంలో గడువు విధించలేము అని తెలియజేసింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ క్లారిఫికేషన్ ఆన్ 14 క్వశ్చన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్, గవర్నర్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ను ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అండర్ ఆర్టికల్ 143 తనకి ఉన్న అధికారాలను ఉపయోగించుకుని సుప్రీంకోర్టును 14 ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ప్రశ్నలకు సంబంధించి సుప్రీంకోర్టు యొక్క వివరణను కూడా ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఈ ఆర్టికల్కి సంబంధించిన కీ డిస్కషన్ మనం ఇప్పుడు చూద్దాం. శాసనసభలో ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ ఇయర్ ఏప్రిల్ 8వ తేదీన 2 జడ్జ్ బెంచ్ ఒక స్ట్రిక్ట్ టైమ్ లైన్స్ ని ఫిక్స్ చేయడం జరిగింది. రాష్ట్రపతి మరియు గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో కొంత టైం లైన్ ని ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ను 5 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఓవర్ టర్న్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రాష్ట్రపతి మరియు గవర్నర్లకు గడువు విధించలేము అని 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఏప్రిల్ 8వ తేదీన జడ్జిమెంట్లో 2 జడ్జెస్ బెంచ్ ఒకవేళ నిర్దిష్ట గడువులోగా రాష్ట్రపతి మరియు గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలపకపోతే ఆ బిల్లులు ఆటోమేటిక్గా ఆమోదించబడినట్లు భావించాల్సి ఉంటుంది అని పేర్కొనడం జరిగింది. అయితే ప్రస్తుత తీర్పులో నిర్దిష్ట గడువులోగా సమ్మతి లేదా అభిప్రాయం తెలియజేయకపోతే ఆ బిల్లులను ఆమోదించినట్లుగా భావించడం రాజ్యాంగంలో లేదు అని, అధికారాల విభజన సూత్రానికి ఇది వ్యతిరేకమని పేర్కొంది. శాసన నిర్మాణంలో రాష్ట్రపతి, గవర్నర్లు నిర్వర్తించాల్సిన విధులను మరే వ్యవస్థ భర్తీ చేయలేదు అని స్పష్టం చేసింది. అయితే తమ వద్దకు వచ్చిన బిల్లులను గవర్నర్లు అకారణంగా లేదా నిరవధికంగా నిలిపివేయడం తగదు అని, సహేతుక సమయంలోగా నిర్ణయం తీసుకోవాలి అని సూచించింది. నిరంకుశంగా బిల్లులను నిలిపివేసే పరిస్థితులలోనే
కోర్టులు తమకున్న పరిమిత న్యాయ సమీక్ష అధికారాలను ఉపయోగించాల్సి ఉంటుంది అని అభిప్రాయపడింది. ఆర్టికల్ 200 కూడా అదే మెన్షన్ చేస్తుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బిల్లులకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని సహేతుక సమయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేయడం చూడవచ్చు. అలానే కోర్టు జోక్యం ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. గవర్నర్ల విధులు నిర్ణయాలలో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోలేవని రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. కానీ కారణం లేకుండా బిల్లులను దీర్ఘకాలం పెండింగ్లో ఉంచితే అది న్యాయపరమైన సమీక్ష పరిధిలోకి వస్తుందని పేర్కొంది. అంటే జనరల్గా న్యాయస్థానాలు గవర్నర్ల యొక్క అధికారాల విషయంలో జోక్యం చేసుకోలేవు. కానీ నిరవధికంగా అంటే లాంగ్ పెండెన్సీ ఒక బిల్లుని అలా వదిలేస్తే అలాంటి సమయంలో అవి జ్యుడిషియల్ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. రాష్ట్రపతికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది అని చెప్పింది. గవర్నర్ బిల్లును పంపిన ప్రతిసారి రాష్ట్రపతి సుప్రీంకోర్టును సంప్రదించాల్సిన అవసరం లేదు అని, అధికరణం 143 కింద రాష్ట్రపతి అవసరమని భావించినప్పుడు మాత్రం అభిప్రాయం కోరవచ్చని తెలిపింది. అదేవిధంగా గవర్నర్ యొక్క విచక్షణాధికారం అపరిమితం కాదు అని స్పష్టం చేయడం చూడవచ్చు. అధికరణం 200 కింద గవర్నర్లకు విచక్షణాధికారం ఉన్నప్పటికీ దాన్ని అతి పరిమాణంలో వినియోగించడం సరికాదు అని ధర్మాసనం హెచ్చరించింది. బిల్లులను తిప్పి పంపినా నిలిపివేసినా సరైన కారణాలతో రాతపూర్వకంగా తెలియజేయాలని తెలిపింది. అలానే రెండవసారి పంపిన బిల్లును రాష్ట్రపతికి గవర్నర్ పంపవచ్చు అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం చూడవచ్చు. దీనికి కంటిన్యూషన్ ఆర్టికల్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. రాజ్యాంగ అధికరణం 200 కింద బిల్లు తన వద్దకు వచ్చినప్పుడు గవర్నర్ దానిని ఆమోదించకుండా పక్కన పెట్టి ఉంచలేరు. ఆ బిల్లును మళ్లీ శాసనసభకు తిప్పి పంపాల్సిందే. ఆ అధికరణం మొదటి నిబంధనలోని విత్ హోల్డ్ అర్థం శాసనసభకు తిప్పి పంపడమేనని స్పష్టం చేసింది. అంటే ఆర్టికల్ 200లో విత్ హోల్డ్ అంటే ఏంటి? గవర్నర్ తన వద్ద పెట్టుకోవడం కాదు, ఆ బిల్లును తిరిగి శాసనసభకు పంపించడము అని. అలా తిప్పి పంపిన బిల్లు మళ్ళీ తన వద్దకు వచ్చినప్పుడు గవర్నర్కు 2 మార్గాలు ఉంటాయి: ఆమోదం తెలపడం, లేదంటే రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించడం చేయవచ్చు అని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. అలానే శాసనసభకు తిప్పి పంపిన బిల్లు సవరణలతో కానీ సవరణలు లేకుండా కానీ తిరిగి వచ్చినా ఆ అంశంతో సంబంధం లేకుండా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే అధికారం గవర్నర్కు ఉంటుంది. అంటే వన్స్ రిటర్న్ చేసిన బిల్లును తిరిగి శాసనసభ పంపిస్తే ఖచ్చితంగా ఆమోదముద్ర వేయాలనే రూల్ లేదు. ఒకసారి తిప్పి పంపిన బిల్లు మళ్లీ వచ్చినప్పుడు గవర్నర్ దాన్ని అంతకు ముందు పంపిన దాంతో పోల్చి చూసుకుని అనుమతి ఇవ్వాలా లేదా అని నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ అందులో చేసిన సవరణలు అంతర్రాష్ట్ర సమాఖ్య కోణంలో ప్రభావం చూపుతున్నట్లు అనిపిస్తే దాన్ని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించవచ్చు. రెండవసారి అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు తప్పనిసరిగా అనుమతి ఇవ్వడం మినహా గవర్నర్కు మరో గత్యంతరం లేదనడం కుదరదు అని ధర్మాసనం పేర్కొంది. అంటే దీనిని రాష్ట్రపతికి రిజర్వ్ చేసే అధికారం కూడా గవర్నర్కు ఉంది. ఎసెంట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలని లేదు, రిజర్వ్ చేయవచ్చు రాష్ట్రపతికి. యాక్చువల్గా ఈ కేసు బ్యాక్గ్రౌండ్ ఏంటి అండి? తమిళనాడు బిల్లులను నిరవధికంగా నిలిపివేసిన కేసులో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్, ఇది 2 జడ్జ్ బెంచ్ అండి. సో ఈ 2 జడ్జ్ బెంచ్ ఏప్రిల్ 8న ఒక తీర్పునిచ్చింది. టైం లైన్స్ని ఫిక్స్ చేయడం జరిగింది. అలానే ఆ టైం ఫ్రేమ్లోక బిల్లులను ఆమోదించకపోతే ఆటోమేటిక్గా అప్రూవ్ అయినట్టు భావించాల్సి ఉంటుందని కూడా పేర్కొంది. సో ఆ తీర్పు రాష్ట్రపతి గవర్నర్ అధికారాలలో జోక్యం చేసుకున్నట్లుగా ఉండడంతో ద్రౌపది ముర్ము 14 ప్రశ్నలతో సిజేఐకి లేఖ రాశారు. అండర్ ఆర్టికల్ 143, ఈ 143కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాము అండి. ఇందులో 2 క్లాజులు ఉంటాయి. ఆర్టికల్ 143 క్లాజ్ 1 ఏం చెప్తుంది? ద ప్రెసిడెంట్ మే రెఫర్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన ఏ అంశం గురించి అయినా సుప్రీంకోర్టు సలహా అడిగే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఈ విషయంలో అండర్ ఆర్టికల్ 143 క్లాజ్ 1 ద సుప్రీం కోర్ట్ మే గివ్ ఇట్స్ ఒపీనియన్, అంటే సుప్రీంకోర్టు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అలానే దిస్ ఈజ్ డిస్క్రిషనరీ, నాట్ బైండింగ్ ఆన్ సుప్రీంకోర్టు ఆర్ ప్రెసిడెంట్. అయితే ఆర్టికల్ 143 క్లాజ్ 2 ఏంటి? ఇఫ్ ఎనీ డిస్ప్యూట్ అరైజెస్ అండర్ ద ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీ ఆర్ అగ్రిమెంట్స్. సో ఒక రాజ్యాంగానికి పూర్వపు నిబంధనలు కానీ అగ్రిమెంట్లు కానీ ఏమైనా ఉన్నప్పుడు వాటిల్లో సమస్య ఎదురైతే అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ షెల్ రిఫర్ ద మ్యాటర్ టు ద సుప్రీం కోర్ట్ ఫర్ ఒపీనియన్ అండ్ దిస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ సుప్రీం కోర్ట్. ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు తన సలహాను ఇచ్చి తీరాల్సి ఉంటుంది.
అయితే అడ్వైజరీ ఒపీనియన్ మాత్రమే. అండర్ ఆర్టికల్ 143 సుప్రీంకోర్టు ఇచ్చే సలహాలు కేవలం అడ్వైజరీ నేచర్ మాత్రమే. ఇవి నాట్ బైండింగ్ అపాన్ ద ప్రెసిడెంట్ అన్లైక్ జడ్జిమెంట్స్ ఇన్ యాక్చువల్ కేసెస్. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి దీనిని అమలు చేయాలి అనేం లేదు. ఇది కేవలం సలహా అధికారం మాత్రమే. అండ్ నేచర్ చూస్తే నాట్ ఎన్ఫోర్సిబుల్ లైక్ ఏ డిక్రీ ఆర్ ఆర్డర్. ఇది ఒక కోర్టు ఆర్డర్లా భావించాల్సిన అవసరం ఉండదు. ఈ 143కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్లను చూస్తే రామజన్మభూమి కేసు, బెరూబరి యూనియన్ కేసు అండ్ వెరీ రీసెంట్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసే కేసు రాష్ట్రపతి మరియు గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో టైం లైన్స్ను ఫిక్స్ చేయడం. సో ఆ కేసు కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. ఈ 143 కింద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అడిగిన 14 క్వశ్చన్లు మరియు సుప్రీం ధర్మాసనం యొక్క సమాధానాలు ఇక్కడ చూద్దాం. అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ మార్గాలేంటి అనేది క్వశ్చన్. గవర్నర్కు రాజ్యాంగపరంగా 3 మార్గాలు ఉన్నాయి. అంటే అండర్ ఆర్టికల్ 200 గవర్నర్కి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. 1 బిల్లుకు ఆమోదం తెలపడం, 2 రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్లో పెట్టడం, 3 ఆమోదాన్ని పెండింగ్లో పెట్టి తన అభిప్రాయాలతో బిల్లును మళ్లీ శాసనసభకు తిప్పి పంపడం. ఇక్కడ విత్ హోల్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే శాసనసభకు తిప్పి పంపడం అని స్పష్టం చేసింది. ఎక్సెప్ట్ మనీ బిల్, మనీ బిల్లుకు ఖచ్చితంగా ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అలానే నెక్స్ట్ వన్, బిల్లులపై గవర్నర్ తన ముందున్న మార్గాలను ఎంచుకునేటప్పుడు తప్పనిసరిగా మంత్రిమండలి సలహా సూచనల మేరకే నడుచుకోవాలా. దీనికి సంబంధించి గవర్నర్ పైన పేర్కొన్న 3 రాజ్యాంగపరమైన ఆప్షన్లను ఎంచుకునేటప్పుడు తన విచక్షణ ప్రకారం నడుచుకోవచ్చు. అంటే డిస్క్రిషనరీ పవర్ అనేది ఉంటుంది. అధికరణం 200 కింద విధులు నిర్వహించేటప్పుడు మంత్రిమండలి సలహా సూచనలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, గవర్నర్ ఉపయోగించిన రాజ్యాంగ విచక్షణాధికారాలను న్యాయపరంగా సమీక్షించవచ్చా. అంటే ఒకవేళ డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగిస్తే అది జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుందా రాదా. అధికరణం 200 కింద గవర్నర్ విధులను సమీక్షించడం న్యాయబద్ధం కాదు. ఆయన తీసుకున్న నిర్ణయాలలోని బాగోగులలో కోర్టులు జోక్యం చేసుకోలేవు. కానీ సదరు బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా జాప్యం చేసిన, కారణం చెప్పకుండా పెండింగ్లో ఉంచిన వారికున్న విచక్షణాధికార మెరిట్స్పై వ్యాఖ్యలు చేయకుండా అధికరణం 200 కింద విధులను నిర్వర్తించి బిల్లులపై తగిన సమయంలోగా నిర్ణయం తీసుకోమని కోర్టులు పరిమిత ఆదేశాలు జారీ చేయవచ్చు. అంటే జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి పూర్తిగా వస్తాదని కాదు, కానీ ఒకవేళ పెండింగ్ లాంగ్ టైం పెండెన్సీ ఉన్నప్పుడు మాత్రం గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ని కామెంట్ చేయకుండా పరిమితంగా ఆదేశాలు జారీ చేయవచ్చు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నెక్స్ట్ వన్, అధికరణం 200 కింద గవర్నర్ చర్యలను న్యాయ సమీక్ష చేయకుండా అధికరణం 361 పూర్తిగా నిషేధిస్తుందా. అంటే ఆర్టికల్ 361కి సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ ఏవి గవర్నర్ మరియు రాష్ట్రపతి మీద ఉండవు, కోర్టులు ఆదేశాలు జారీ చేయకూడదని ఉంటుంది. సో గవర్నర్ను వ్యక్తిగతంగా న్యాయ విచారణ ప్రక్రియలోకి లాగి న్యాయ సమీక్ష చేయడాన్ని అధికరణం 361 పూర్తిగా నిషేధిస్తుంది. అయితే అధికరణం 200 కింద గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిరవధికంగా వాయిదా వేసినప్పుడు సమీక్షించేందుకు కోర్టుకు అధికారం ఉంది. ఆ పరిమిత న్యాయ సమీక్షను అడ్డుకోవడానికి అధికరణం 361ను ఉపయోగించకూడదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది అని, దానిని 361 ప్రకారం అడ్డుకోకూడదు అని స్పష్టం చేసింది. గవర్నర్ వ్యక్తిగతంగా రాజ్యాంగ రక్షణను అనుభవిస్తున్నప్పటికీ గవర్నర్ కార్యాలయం మాత్రం కోర్టు న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. అంటే గవర్నర్ మీద ఏ విధమైన చర్యలు ఉండవు, కానీ గవర్నర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆయన చేసిన సంతకాలు కూడా, ఆయన చేసిన ఆమోదముద్రలు లేదా పెండింగ్లో ఉంచిన బిల్లులు కూడా ఈ న్యాయ సమీక్ష పరిధిలోకి లిమిటెడ్గా వస్తాయి. అండ్ వెరీ వెరీ కీ క్వశ్చన్, కోర్టులు గవర్నర్కు గడువు విధించవచ్చా. అయితే సుప్రీంకోర్టు ఏం స్పష్టం చేసింది, నిర్దిష్ట గడువులు గవర్నర్ల అధికార వినియోగ తీరుపై రాజ్యాంగంలో ఏమీ చెప్పనప్పుడు అధికరణం 200 కింద గవర్నర్ అధికారాల వినియోగ విషయంలో కోర్టులు న్యాయపరంగా గడువులు విధించడం తగదు అని స్పష్టం చేసింది. అంటే ఈ టైం లిమిట్ అనేది సెట్ చేయడం కుదరదు అని స్పష్టం చేయడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, అధికరణం 201 కింద రాష్ట్రపతికి ఉన్న విచక్షణాధికారాల వినియోగాన్ని న్యాయ సమీక్ష చేయవచ్చా అని క్వశ్చన్ ఇక్కడ. అంటే ఎప్పుడైతే బిల్ని రిజర్వ్ చేయడం జరిగిందో రాష్ట్రపతికి, ఆ బిల్స్ విషయంలో న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయా రాదా అనేది క్వశ్చన్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గవర్నర్లకు వర్తింపచేసిన కారణం ప్రకారం
అధికరణం 201 కింద రాష్ట్రపతికి ఇచ్చిన ఆమోదాన్ని న్యాయపరంగా సమీక్షించడానికి వీల్లేదు అని స్పష్టం చేసింది. అలానే రాష్ట్రపతి విచక్షణాధికారాలకు సంబంధించి కోర్టులు గడువులు విధించవచ్చా అంటే అధికరణం 200 కింద గవర్నర్లకు అధికారాల విషయంలో ఇచ్చిన స్పష్టతే రాష్ట్రపతికి వర్తిస్తుంది. అధికరణం 201 కింద విధులు నిర్వర్తించేటప్పుడు కోర్టులు విధించిన గడువులకు రాష్ట్రపతి కట్టుబడాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసింది. నెక్స్ట్ వన్, తన ఆమోదం కోసం గవర్నర్ బిల్లు పంపినప్పుడు అధికరణం 143లో పొందుపరిచిన ప్రతిపాదన విధానం ద్వారా రాష్ట్రపతి ప్రతిసారి సుప్రీంకోర్టు సలహాలు తీసుకోవాలా అంటే గవర్నర్ బిల్లు పంపిన ప్రతిసారి సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ బిల్లుపై రాష్ట్రపతి సంతృప్తి సరిపోతుంది. ఏ విషయంలోనైనా స్పష్టత లేకపోతే రాష్ట్రపతి దానిని అధికరణం 143 కింద సుప్రీంకోర్టుకు ప్రతిపాదించవచ్చు. ఇలా పలుసార్లు చేశారు అని స్పష్టం చేసింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అధికరణం 200, 201 కింద రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను చట్టం ఆచరణలోకి రావడానికి ముందే సమీక్షించవచ్చా అంటే చట్టం అమల్లోకి రాకముందే అధికరణం 200, 201 కింద గవర్నర్లు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడం కుదరదు. బిల్లు చట్టరూపం దాల్చక ముందు ఏ రకంగానూ అందులోని అంశాలపై కోర్టులు న్యాయ విచారణ జరపకూడదు అని స్పష్టం చేసింది. అలానే రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసే ఉత్తర్వులకు అధికరణం 142 కింద సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులు ప్రత్యామ్నాయంగా ఉంటాయా అంటే కొన్ని సందర్భాలలో కంప్లీట్ జస్టిస్ అండర్ ఆర్టికల్ 142 ప్రకారం కొన్ని నిర్ణయాలను సుప్రీంకోర్టు తీసుకుంటూ ఉంటుంది. సో అలాంటి కేసులో రాష్ట్రపతి మరియు గవర్నర్లు ఇచ్చిన ఉత్తర్వులను కూడా అవి ఆల్టర్నేట్గా రీప్లేస్ చేస్తాయా అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. గవర్నర్లు రాష్ట్రపతి రాజ్యాంగపరంగా నిర్వహించవలసిన విధులు జారీ చేసే ఆదేశాలను ఎట్టి పరిస్థితులలోనూ అధికరణం 142 ద్వారా భర్తీ చేయలేరు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నెక్స్ట్ వన్, శాసనసభలు చేసిన బిల్లులు గవర్నర్ అనుమతి లేకుండా చట్టాలవుతాయా? గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర శాసనసభలు తీసుకొచ్చే ఏ బిల్లు చట్టరూపం దాల్చలేదు. అధికరణం 200 కింద ఉన్న గవర్నర్ పాత్రను మరో రాజ్యాంగ వ్యవస్థ భర్తీ చేయలేదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. అలానే అధికరణం 145 క్లాజ్ 3 ప్రకారం రాజ్యాంగపరమైన కేసు వచ్చినప్పుడు రాజ్యాంగ నిర్వచనంపై ముఖ్యమైన ప్రశ్నేంటో నిర్ధారించడానికి 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి పంపడం తప్పనిసరి కాదా అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే దీనికి సుప్రీంకోర్టు ధర్మాసనం సమాధానం ఇవ్వలేదు. ఇందాక మనం చెప్పుకున్నాము కొన్ని విషయాలలో సుప్రీంకోర్టు సలహాను ఇచ్చి తీరాలనేది రూల్ లేదు. సుప్రీంకోర్టు యొక్క డిస్క్రిషన్ మీద సమాధానం ఇవ్వాలా లేదా అనేది ఉంటుంది అని. ఆ కండిషన్ అనేది ఇక్కడ వర్తించింది. రాజ్యాంగ ప్రాధాన్యమైన కేసుల విచారణలో ధర్మాసనాల కూర్పు గురించి అడిగిన ప్రశ్న ప్రస్తుతం అప్రస్తుతం, అందువల్ల దానికి సమాధానం ఇవ్వకుండా వదిలేస్తున్నాము అని సుప్రీంకోర్టు పేర్కొంది. అలానే అధికరణం 142 కింద సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలు విధానపరమైన అంశాల కేసులకే పరిమితమా? దీనికి సమాధానం అధికరణం 142 కింద ఉన్న అధికారాలు చాలా విస్తృతం. దానికి నిర్దిష్టంగా సమాధానం చెప్పడం సాధ్యం కాదు. రాష్ట్రపతి గవర్నర్ల విధి నిర్వహణ విషయంలో అధికరణం 142కి ఉన్న పరిధిని 10వ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలోనే చెప్పాం. అంటే 142 కింద గవర్నర్లు జారీ చేసే లేదా రాష్ట్రపతి జారీ చేసే ఉత్తర్వులకు ఆల్టర్నేటివ్గా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు అని ఇక్కడ స్పష్టం చేయడం చూడవచ్చు. అలానే అధికరణం 131 కింద వేసిన దావా విషయంలో కాకుండా ఇంకేదైనా మార్గంలో కేంద్ర రాష్ట్రాల వివాదాలను పరిష్కరించకుండా రాజ్యాంగం సుప్రీం న్యాయ పరిమితిపై పరిమితి విధిస్తుందా అనేది ఇక్కడ క్వశ్చన్. ఆర్టికల్ 131కి వెలుపల కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారాల విషయంలో ఈ కోర్టుకున్న న్యాయ పరిధితో రాష్ట్రపతి ప్రతిపాదనకు సంబంధం లేదు, దానికి సమాధానం ఇవ్వట్లేదు అని పేర్కొంది. ఆర్టికల్ 131 అనేది సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలలో ఇక్కడ సుప్రీంకోర్టుకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది అని తెలియజేస్తుంది. ఆ కంటెక్స్ట్లో దీనికి సంబంధించిన సమాధానాన్ని ఇవ్వలేదు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భూమి మ్యాపింగ్కు AI డ్రోన్ వ్యవస్థ. ఈ ఆర్టికల్ దేశంలో భూమి సర్వేల రూపకల్పనలో లోపాలని అధిగమించడానికి NIT రూర్కెలా పరిశోధకులు కృత్రిమ మేధను డ్రోన్లను మేళవించి భూ మానచిత్ర అనే భూ నావిగేషన్ వ్యవస్థను రూపొందించారు. ఇది స్వయంచాలిత రియల్ టైమ్ భూ మ్యాపింగ్ డ్రోన్ వ్యవస్థ. ఇంటర్నెట్, కంప్యూటర్, మానవ జోక్యం లేకుండా తనకు తాను భూమి మ్యాపులను తయారు చేయగలదు. వ్యవసాయ భూములు, అడవులు, పట్టణ ప్రాంతాలను భూ మానచిత్ర నమోదు చేస్తుంది. మారుమూల ప్రాంతాలను కూడా మ్యాపుపై గుర్తిస్తుంది.
సాధారణ డ్రోన్లు తీసే చిత్రాలను తరువాత ల్యాబొరేటరీలో ప్రాసెస్ చేయడానికి కొంత వ్యవధి పడుతుంది. వీటికి భిన్నంగా భూ మానచిత్ర తనకు తానే చిత్రాలను ప్రాసెస్ చేస్తుంది. మారుమూల ప్రాంతాలతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాలలో, కమ్యూనికేషన్ నెట్వర్క్లు లేని ప్రాంతాలలో కూడా ఈ డ్రోన్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. ఎన్ఐటి రూర్కెలా రూపొందించిన ఈ డ్రోన్ వ్యవస్థ అనేది ఒక నూతన విధానం అండి. భూ మానచిత్ర అనే పేరుతో దీనిని ఈ నావిగేషన్ వ్యవస్థను రూపొందించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు డ్రోన్ వ్యవస్థను జోడించడం ద్వారా ఈ నావిగేషన్లో సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చారు. దీని వలన అడ్వాంటేజ్ ఏంటంటే ఇది భూ రికార్డుల ఆధునీకరణకు, పట్టణ ప్రణాళికలు, స్మార్ట్ సిటీ నమూనాల రూపకల్పనకు తోడ్పడుతుంది. భూ మానచిత్ర సాయంతో పంటల పరిస్థితిని, భూసారాన్ని, సాగునీటి అవసరాలను పరిశీలించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్కు అమెరికా నుంచి 825 కోట్ల రూపాయలు విలువ కలిగిన ఆయుధాలు, జావెలిన్ క్షిపణి వ్యవస్థ ఇచ్చేందుకు పచ్చజెండా. ఈ జావెలిన్ క్షిపణులు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ అండి. ఇవి టాప్ అటాక్ ని కూడా కలిగి ఉంటాయి. ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రాంతీయ ముప్పుల్ని ఎదుర్కొని రక్షణ రంగం పరంగా బలోపేతమయ్యేందుకు దోహదపడేలాగా $9.3 కోట్ల ఆయుధాలను భారత్కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. వీటిలో ఎక్స్కాలిబర్ గైడెడ్ ఫిరంగి గుళ్ళు, జావెలిన్ యుద్ధ ట్యాంకుల విధ్వంసక వ్యవస్థతో ముడిపడిన పరికరాలు ఉంటాయి. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచిన తర్వాత జరుగుతున్న తొలి భారీ కొనుగోలు ఇదే. భారత్కు అందించనున్న ఈ ఆయుధ సామాగ్రి జాబితాలో 100 జావెలిన్ ఫిరంగి గుళ్ళు, 1 జావెలిన్ క్షిపణి, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు, ఆయుధ సామాగ్రితో ముడిపడిన వివిధ విడిభాగాలు ఉంటాయని వెల్లడించింది. ఈ మిజైల్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే దీనిని ఫైర్ అండ్ ఫర్గెట్ మిజైల్ అని పిలుస్తారు. అంటే ఒకసారి టార్గెట్ ని ఫిక్స్ చేసి మిజైల్ ని లాంచ్ చేసిన తర్వాత మనము దానికి ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా పరిస్థితులకు తగ్గట్లుగా ఇది మార్చుకుంటూ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దీని యొక్క రేంజ్ ని చూస్తే 2000 మీటర్ల రేంజ్ ని కలిగి ఉంటుంది. అండ్ మాక్సిమం రేంజ్ మినిమం 75 మీటర్స్ రేంజ్ ని కూడా మనము టార్గెట్ చేయవచ్చు. అండ్ లెంత్ 1.76 మీటర్స్, వెయిట్ 28 kgs అండ్ వార్ హెడ్ 8.4 kg షేప్డ్ చార్జ్ ని మనము వార్ హెడ్ గా ఉపయోగించవచ్చు. ఆర్మర్ పెనట్రేషన్ అప్ టు 800 mm. అదేవిధంగా దీని సిగ్నిఫికెన్స్ ని మనం చూస్తే టాప్ అటాక్ మిజైల్ ఫైల్స్ ఎట్ ఏ హైట్ అప్ టు 150 meters అండ్ హిట్స్ ఫ్రమ్ అబౌవ్ టు పెనిట్రేట్ ట్యాంక్స్ మోస్ట్ వల్నరబుల్ ఆర్మర్. ట్యాంక్ ఎప్పుడు కూడా ముందు భాగం చాలా దృఢంగా ఉంటుంది ఈ క్షిపణులని తట్టుకునే విధంగా. అయితే ట్యాంక్ యొక్క టాప్ మాత్రం కొంత వల్నరబుల్ ఆర్మర్ ని కలిగి ఉంటుంది. దాని వలన ట్యాంక్ పై భాగం నుంచి దాడి చేస్తే ఈజీగా ధ్వంసం చేయవచ్చు. సో ఇక్కడ ఈ మిజైల్స్ ఆ విధంగానే దాడి చేస్తాయి. ఇలాగా వెరీ రేర్ మిజైల్స్ మాత్రమే టాప్ అటాక్ ని చేయగలుగుతాయి. సో ఇది జావెలిన్ మిజైల్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. జావెలిన్ క్షిపణి వ్యవస్థను ఇప్పుడు భారతదేశానికి అందించేందుకు అమెరికా అంగీకారం తెలపడం విశేషం. అలానే ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో సుంకాల పెంపును కారణంగా ఇప్పుడు ఇంత భారీ డీల్ జరగడం కూడా ఒక పాజిటివ్ సైన్ గా చెప్పవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కరెంట్ అఫైర్స్ ని చూద్దాం. వై ది కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ మాజీ సిజేఐ డివై చంద్రచూడ్. భారతదేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన చంద్రచూడ్ గారు ఈ వై ది కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్ వన్, వ్యవసాయ సాంకేతిక ఆవిష్కరణల కోసం ఇటీవల భారత్తో కలిసి ఏ దేశం మైత్రి 2.0ను ప్రారంభించింది? ఆన్సర్ బ్రెజిల్. ఇండియా బ్రెజిల్ అగ్రిటెక్ క్రాస్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్గా ఈ మైత్రి 2.0 ప్రోగ్రామ్ను నామకరణం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారతీయ క్రికెటర్గా ఇటీవల ఎవరు ఘనత సాధించారు? ఆన్సర్ స్మృతి మందాన. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించిన ఈమె 2013లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ 52 బంతుల్లో చేసిన సెంచరీ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఆర్టికల్ 200కి సంబంధించి ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ను ఈ రోజు మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. 2 ఆప్షన్స్ని ఇక్కడ ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.